న్యూస్. రాజమండ్రి కల్తీపాల వ్యవహారంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ఘోర ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 5కు చేరింది. రాజమండ్రి స్వరూప్ నగర్ కు చెందిన 5 ఏళ్ల బాలుడు వెంకట్ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కొద్ది రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న పసివాడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నండుతున్నాయి. కల్తీ పాల ప్రభావంతో ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు ఈ చిన్నారి మరణం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతుందని చెప్పాలి. ఈ ఘోర ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 5కు చేరుకుంది. అయితే రాజమండ్రి స్వరూప్ నగర్ కు చెందిన 5 ఏళ్ల బాలుడు వెంకట్ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నాడు ఇప్పటి వరకు. సో అయితే ఇప్పుడు అయితే కన్ను మూశాడు. కొద్ది రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న పసివాడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే కల్తీపాల ప్రభావంతో ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు ఈ చిన్నారి మరణం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుందని చెప్పాలి. మరికొంతమంది బాధితులు కూడా ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది విషమంగా ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే మరికొద్దిసేపు సమయం గడిస్తేనే కానీ ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా తెలిసే ఆప్షన్ లేదంటూ కూడా ఇందాకే వైద్య అధికారి కూడా వెల్లడించారు. ప్రస్తుతం అయితే అందరికీ కూడా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి, చికిత్స అందుతుంది. సో ఒక్కొక్కరిని కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు చెప్పండి, ఏదైతే కల్తీపాల వ్యవహారంలో కూడా 5 ఏళ్ల బాలుడు మనోహర్ మృతి చెందినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటి వరకు అసలు ఎవరెవరు పేషెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారనేది వివరాలు ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు రాజమండ్రికి సంబంధించినటువంటి వివిధ హాస్పిటల్లో 4 మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం రాజమండ్రి కాకినాడ హాస్పిటల్లో మాత్రమే ఈ కల్తీ పాలకు బలైనటువంటి వాళ్ళు ఉన్నారనేది ఇప్పటి వరకు వివరాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. హెల్త్ సెక్రటరీగా ఉన్నటువంటి వీరపాండ్యన్ తెలియజేసినటువంటి వివరాల ప్రకారం విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మనోహర్ అనే 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడనే వివరాలు అయితే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ కల్తీ పాలు తాగినటువంటి వాళ్ళు అనేక మంది అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హెల్త్ బాగోకపోవడంతో వివిధ హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత ప్రభుత్వం కూడా గోప్యత పాటిస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 4 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనధికారికంగా ఒక డెత్ మాత్రం ఇది అంటే డయాలసిస్ కి సంబంధించి కాదు, ఈ కేసుకు సంబంధించి లేకుండా మృతి చెందారని వైద్యులే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం 16వ తారీఖు నుంచి ఈ కల్తీ పాలు తాగే చనిపోయారు మా తల్లి అని చెప్పేసి వాళ్ళైతే కనకరత్నం కొడుకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అనిపించింది. అంటే ఇప్పటికే అధికారులు ప్రకటించినటువంటి 4 అఫీషియల్ డెత్ అయినా కూడా మనోహర్ డెత్ మొత్తము ఇది 5వది చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో క్షణక్షణము ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు విశాఖలో మనోహర్ చనిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా విశాఖ హాస్పిటల్లో ఇంకెవరిని ఉన్నారా, కాకినాడ హాస్పిటల్లో ఎవరిని ఉన్నారా, లేదా ఈ పాలు తాగినటువంటి వాళ్ళల్లో ఈ మొత్తము చౌడేశ్వర నగర్, వెంకట నగర్, అదేవిధంగా వెంకటేశ్వర నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా బంధువులు ఎవరన్నా ఆ రోజుల్లో శివరాత్రి సమయం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా పోలీసులు కూడా కూపీలాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెంకటోస్ ఇక్కడ అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి స్వరూప్ నగర్కి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా వైజాగ్ ట్రీట్మెంట్కి తీసుకెళ్లి అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వేరే చోట్లలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇదే విధంగా కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే బయటకు వస్తున్నటువంటిది అయితే ఉంది.
ఉంది. ఈ కోణంలో కూడా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీసులు కూడా విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే మృతుల సంఖ్య 5కు చేరినటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి 2 హాస్పిటల్, ఒకటి కిమ్స్, అదేవిధంగా అవి పిల్లల హాస్పిటల్కి సంబంధించి ఈ 2 చోట్ల ఉన్నటువంటి దాదాపుగా 14 మందిలో ఇప్పటికే 6గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది బయటకు రాస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే 72 గంటలు గడిస్తేనే కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మృతుల సంఖ్య అయితే 5కు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో రాజు